సెప్టెంబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రయత్నం కూడా చేస్తుంది. దానిలో భాగంగానే టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళ కసరత్తులు, వాళ్ళ పర్సంటేజీలు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. ఇంకా వైసీపీకి అటువంటి బాధ లేదు, ఎందుకంటే ఉన్నది సింగిల్గా కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చేటువంటి చోట ఇష్టం వచ్చినటువంటి వ్యక్తికి సీట్ ఇచ్చుకుంటారు, పోటీ చేయించుకుంటారు. కానీ సమస్యల్లా ఈ కూటమి పార్టీలకి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు పంచుకోవాలి. ఇదిగో నీకింత, నాకింత, నీకింత అని చెప్పేసి పంచుకోవాలి. ఆ పంచుకునే క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరికి తోచిన సంఖ్య వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. రీసెంట్గా నారా లోకేష్ గారు కూడా ఒక మాట అన్నాడు. టీడీపీ 85%, టీడీపీకి 80% సీట్లు, జనసేనకు 15% సీట్లు, బీజేపీకి 5% సీట్లు ఇస్తాము అని చెప్పేసి రీసెంట్గా నారా లోకేష్ గారు మాట్లాడినాడు అని చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ జూలై 17వ తేదీ ఒక వార్త కూడా రాశారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి 80% సీట్లు, జనసేనకు 15% సీట్లు, బీజేపీకి 5% సీట్లు స్పష్టం చేసిన నారా లోకేష్ అని చెప్పేసి ఆంధ్రజ్యోతి వాళ్ళు జూలై 17వ తేదీన ఒక వార్త కూడా రాశారు. అంటే ఆయన మాట్లాడినట్టు దాని మీద జనసేన పార్టీ నుంచి మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు పాపం కొంచెం అగ్రెసివ్గా మాట్లాడాడు. మాకేంటి 15%, మేము మా పార్టీని విస్తరించుకోవాలా, ఇంకా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ అయితే వాళ్ళు అలా మాట్లాడడం జరిగింది. ఇంతకీ జనసేన వాళ్ళేమో మాకు 15% కాదు, మాకు ఇంకా ఎక్కువ శాతం సీట్లు మేము పోటీ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇష్టంగా వాళ్ళే ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. మరోవైపు ఏమో టీడీపీ వాళ్ళేమో మేము 80% సీట్లలో మేము పోటీ చేస్తాము, ఇది మా ఫిక్స్డ్ నెంబర్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇలా మొత్తానికైతే కూటమిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇటువంటి టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంట్రీ అయ్యారు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, ఎవరిన్ని చోట్ల పోటీ చేస్తారనేది మీరెవరూ మాట్లాడొద్దు, ఆ విషయం కూటమి నాయకత్వాలు చూసుకుంటాయి, తెలుగుదేశం పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టు ఈనాడు పేపర్లో జూలై 19వ తేదీ వార్త రావడం జరిగింది. సో నారా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు మీరెవరు కూడా ఏం మాట్లాడకండి అంటే ఇండైరెక్ట్గా కొడుకు కూడా చెప్పాడు. కొడుకే కదా మనం మాట్లాడింది, ఎవరు ఏమీ మాట్లాడకూడదు, అంతా మేము చూసుకుంటాం. బీజేపీ తరఫు నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు, జనసేన నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ నుంచి మేము ముగ్గురు మాట్లాడుకుంటాం, అంతేగాని మీకు ఇష్టం వచ్చేట్టు మీరు మాట్లాడుకోకండి, పరువు తీయకండి అని చెప్పేసి కొంచెం సీరియస్గానే చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ నాయకులకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారంట, ఆదేశాలు కూడా ఇచ్చారంట, మీరు ఎవరు కూడా మాట్లాడకూడదని చెప్పేసి. మరి దీని మీద మరి ఆ 3 పార్టీలు ఏ విధంగా, ఎందుకంటే ముగ్గురు ఓకే, కింద స్థాయి క్యాడరే, కింద స్థాయిలో ఉన్నారు కదా క్యాడర్, వాళ్ళే పెద్ద లొలి చేస్తున్నారు. ఇప్పుడు జనసేన పార్టీ ఉంది, ఇదిగో మేము అక్కడ పోటీ చేస్తాం, ఇదిగో మేము ఇక్కడ పోటీ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇష్టంగా వాళ్ళే ఒక ఫ్లెక్సీలు వేసేసి ప్రకటించేసుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా నాదెండ్ల మనోహర్ గారు మొన్న సీరియస్ అయ్యారు. మీరు ప్రకటించుకోకూడదు, మేము చెప్తేనే మీరు చేయాలా, కొన్ని చోట్ల త్యాగాలు చేయాలా, మీ ఇష్టానుసారం మీరు వ్యవహరించకండి, ఒక ఫ్లెక్సీ కడేసి నేనే పోటీ చేస్తానని చెప్పేసి మీ ఇష్టానుసారం చేయకూడదు అని చెప్పేసి కొంచెం సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు జన సైనికులకి. అక్కడ జన సైనికులకి ఆయన వార్నింగ్ ఇస్తే ఇక్కడ తెలుగు తమ్ములకు చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు. మరి పరిస్థితి ముందు ఏ విధంగా ఉండబోతున్నది చూడాలి. ఆ పర్సంటేజ్ లెక్క ఏందో తేలాలి అంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి.